హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో మనము కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనము అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్ అనేసి ఈ రెండు నౌన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అట్లా చూస్తేనే మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నియత వచనము. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నియత వచనము, అంటే కంటికి కనిపించని వాటిని గురించి చెప్పేదానిని నియత వచనము అంటారు. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి, ఒకసారి డెఫినిషన్ చెప్తాను, వినండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ డినోట్ an idea, quality or quantity rather than concrete object. ఇంకోసారి చూడండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ డినోటింగ్ ఐడియా, క్వాలిటీ అండ్ క్వాంటిటీ రాదర్ దాన్ కాంక్రీట్ ఆబ్జెక్ట్. అంటే కంటికి కనిపించినటువంటి భావోద్వేగాలు, ఉద్వేగాలు, గుణంకు సంబంధించిన వచనాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటాం. ఇది కంటికి కనిపించవు, కానీ మనం ఫీల్ అవ్వగలుగుతాం. we cannot touch and we cannot taste, we cannot smell, but we can feel that qualities. అంటే అలాంటి క్వాలిటీస్, అలాంటి క్వాంటిటీస్ గురించి చెప్పే ఒక నామవాచకాన్ని ఏమంటాము? అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి, వ్యక్తి యొక్క స్థితిగతుల గురించి చెప్తుంది. మరియు భావోద్వేగాలు అంటే సాడ్నెస్, హ్యాపీనెస్, ఓకేనా, కైండ్నెస్, సో ఆనెస్టీ. సో ఇలాంటివి మనం టచ్ చేయగలుగుతామా? టచ్ చేయలేము. స్మెల్ చేయగలుగుతామా? స్మెల్ చేయలేము. ఓన్లీ వీ కెన్ ఫీల్. అనుభూతిని మనం ఆస్వాదిస్తాం, మనము అనుకరిస్తాం అన్నమాట. సో దానిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటాం. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక ప్రత్యేకత గురించి చెప్తుంది అన్నమాట. ఏది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఒక ప్రత్యేకమైన వారి యొక్క లక్షణము, వాడి యొక్క నాణ్యత, వాడి యొక్క గుణము, వాళ్ళలో ఉండే ఒక యాటిట్యూడ్ గురించి చెప్తుంది. ఏది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అంటే వ్యక్తి యొక్క మానసిక స్థితిగతుల గురించి తెలిపేటటువంటి వచనాన్ని ఏమంటాము? ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటాం. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఇంకో షార్ట్ ఫామ్ కూడా చెప్పొచ్చండి. ఇక్కడ దిస్ టైప్ ఆఫ్ నౌన్ డిస్క్రైబ్ ద క్వాలిటీ, యాక్షన్, ఫీలింగ్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే మనిషిలో ఉండేటువంటి ప్రత్యేకతల గురించి కానీ, వాళ్ళ ఉద్వేగాల గురించి కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వ రీతుల గురించి కానీ చెప్పేటటువంటి వచనాన్నే అయుత వచనము అంటారు. దీనినే ఇంగ్లీష్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఓకేనా? ఇది గుణముల గురించి తెలిపేటువంటి వచనం అని చెప్పినాం కదా. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, కైండ్నెస్ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ. కైండ్నెస్ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ. కైండ్నెస్ అంటే ఏంటి? దయాగుణము. కైండ్నెస్ అంటే దయాగుణము. దయ అనేది చాలా గొప్ప గుణము. దయ అనేది మనం టచ్ చేయలేం, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఆనెస్టీని హైలైట్ చేసినాను. ఇక్కడ కైండ్నెస్ని హైలైట్ చేసినాము. ఇక్కడ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటే నిజాయితీ అనేది ఒక చాలా ఉత్తమమైన పద్ధతి.
నిజాయితీ అనేది వాళ్ళల్లో ఉండే ఒక యాటిట్యూడ్ అనమాట, వాళ్ళల్లో ఉండే ఒక గొప్ప గుణం. క్రుయాలిటీ కావచ్చు, ఆనెస్టీ కావచ్చు, వైల్డ్ అనేది కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ యొక్క క్వాలిటీస్ గురించి, ఆ వస్తువు యొక్క ప్రత్యేకతల గురించి చెప్తుంది. కానీ ఇది కంటికి కనిపించదు. ఐదో వచనం అనేది కంటికి కనిపించదు, కానీ మనం ఫీల్ అవుతాం, దాన్ని ఆస్వాదిస్తాం అన్నమాట, కానీ టచ్ చేయలేం. సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో చూద్దాం రండి. ఆనెస్టీ, ఆనెస్టీ అంటే నిజాయితీ. ఇప్పుడు వన్ మోర్ థింగ్ చూడండి, స్పెల్లింగ్ చూడండి, HONESTY, HONESTY, ఆనెస్టీ. ఆనెస్టీ అని ప్రొనౌన్స్ చేయాలి ఎప్పుడు కానీ, హానెస్టీ కాదండి, ఆనెస్టీ అనేసి ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ లెటర్గా వస్తుంది, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ లెటర్ అనమాట. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో నెక్స్ట్ చూద్దాం. హార్డ్ వర్క్ ఈజ్ ఏ కీ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఈజ్ ఏ కీ టు సక్సెస్ అంటే కష్టపడే తత్వం అనేది మంచి ఫలితానికి దారితీస్తుంది. కష్టపడడం అనేది మనలో ఉండే యాటిట్యూడ్ అనేది, మన క్యారెక్టరైజేషన్ తెలుస్తుంది. ఇలాంటి మానసిక స్థితిగతుల గురించి తెలిపేదానిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. కరేజ్ హైలైట్ చేస్తున్నా, ఈజ్ ఏ వర్చ్యూ. కరేజ్ ఈజ్ ఏ వర్చ్యూ. కరేజ్ అంటే ధైర్యము. ధైర్యం అనేది ఎంతో గొప్పది అనేసి అర్థం. ధైర్యం అనేది మనలో ఉండే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. అది మనం టచ్ చేయలేం ఎట్టి పరిస్థితుల్లో. అది ఏమని చెప్పుకున్నాం మనము, క్వాలిటీ, యాక్షన్, స్టేట్, వీటి గురించి చెప్పే వచనం అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు క్వాలిటీస్ అంటే ఏంటో ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేట్టుగా చెప్తాను, వినండి. ఓకేనా. క్వాలిటీ, సో గుడ్నెస్ అంటే మంచితనము. కైండ్నెస్ అంటే దయాగణము. ఆనెస్టీ అంటే దయాగణము. ఓకేనా. నిజాయితీ అంటే బ్రేవరీ అండ్ కరేజియస్. బ్రేవరీ అన్న కరేజియస్ అన్న రెండు ఒకటే అమ్మా, రెండు ఒకటే ఫ్రెండ్స్. ధైర్య సాహసాలు అంటే ఇవి కంటికి కనిపించని క్వాలిటీస్ అనమాట. ఇవి మన కంటికి కనిపించినటువంటి క్వాలిటీస్ అనమాట. నెక్స్ట్ యాక్షన్. లాఫింగ్ అనేది ఒక యాక్షనే కదా, ఒక క్రియ. మూమెంట్ అంటే కదలిక అంటే ఒక క్రియ. జడ్జిమెంట్. ఇక్కడ చూడండి, యాక్షన్ అంటే లాఫింగ్ అంటే నవ్వడం, ఒక ఉద్వేగమే కదా, ఒక పని. నెక్స్ట్ మూమెంట్ అంటే ఒక కదలిక, అది ఒక పని. జడ్జిమెంట్ అంటే న్యాయం చెప్పడం కూడా ఒక పని కింద వస్తుంది అనమాట. సో ఇదన్నీ ఒక యాక్షన్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్ అంటే స్థితి, అంటే వ్యక్తి యొక్క స్థితిగతుల గురించి తెలిపేది స్టేట్. మనకు ఆల్రెడీ తెలుసు. చూద్దాం. పావర్టీ అంటే పేదరికం. పేదరికం ఒక స్థితి. రిచ్ అంటే ధనవంతులు, ధనం అనమాట, అంటే అదొక స్థితి అనమాట. హెల్త్ ఆరోగ్యంగా ఉండడం అంటే వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ గురించి చెప్తుంది. సో వీటినన్నిటి కలిపేమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అంటే ఇది కంటికి కనిపించడం, బట్ వీ కెన్ ఫీల్, బట్ వీ కాంట్ టచ్, వీ కెన్ ఫీల్ ఎనీథింగ్. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకేనా, ఇంతతో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ నౌన్ ఏంటి? నెక్స్ట్ నౌను కాంక్రీట్ నౌన్. నెక్స్ట్ నౌన్ ఏంటి? కాంక్రీట్ నౌన్. చూద్దామా? ఓకేనా, వెరీ గుడ్. ఓకే, నైస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కాంక్రీట్ నౌన్ అనేది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది దేనికి? అబ్స్ట్రాక్ట్ నౌన్కి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? కంటికి కనిపించినటువంటి అనుభూతుల్ని మనం ఆస్వాదిస్తామని చెప్పుకున్నాం. ఈ కాంక్రీట్ నౌన్ అంటే కంటికి కనిపించేటటువంటి ఏ వస్తువు అయినా సరే మనం స్మెల్ చేయగలిగేది, మనం టచ్ చేయగలిగేది, మనం
మనం స్మెల్ చేయగలిగేది, మనం టచ్ ఏదైనా సరే, మనకు కనిపించే వస్తువు ఏదైనా సరే, కాంక్రీట్ నౌన్గా మనకు కనిపించే ఆబ్జెక్ట్ ఏదైనా సరే మనం కాంక్రీట్ నౌన్గా చెప్పచ్చు. సో ఇప్పుడు డెఫినిషన్స్ చూద్దాం, ఓకేనా. చూడండి, కాంక్రీట్ నౌన్, this type of noun represent something that can be touched, seen, tasted and smelled. This type of object is called concrete noun. అంటే కాంక్రీట్ నౌన్ అంటే ఏదైనా చెప్పచ్చు అండి. టేబుల్ కానీ చైర్ కానీ మనకు కంటికి కనిపించేది, మనం తాకగలిగేది, వీటిని మనం కాంక్రీట్ నౌన్గా చెప్పచ్చు. ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది దేనికి, అబ్స్ట్రాక్ట్ నౌన్కి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా మనం ఉండే భావోద్వేగాలు ఫీల్ అవ్వడం, వాళ్ళ ఉండే దయాగుణం కానీ, వాళ్ళ ఉండే క్రుయాలిటీ కానీ, హ్యాపీనెస్, సాడ్నెస్ అనేది మనం ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యేదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద కన్సిడర్ చేస్తాం, ఓకేనా. మనం టచ్ చేయగలిగే ఏ వస్తువైనా సరే, మనం చూడగలిగే ఏ వస్తువైనా సరే అది కాంక్రీట్ నౌన్గా చెప్పచ్చు, ఓకేనా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు వివరిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ నౌన్కి కాంక్రీట్ నౌన్కి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను, రెండు కంబైన్డ్గా మీకు ఈజీగా అర్థమయ్యేదానికి. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆనెస్టీ అంటే నిజాయితీ, కైండ్నెస్ అంటే దయాగుణం, అది మనం చూడలేము, టచ్ చేయలేము, ఒక అనుభూతిని ఆస్వాదిస్తాం, వాళ్ళ ఉండే క్వాలిటీస్, వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ని కన్సిడర్ చేస్తుంది, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ సాడ్నెస్, బాధాకరమైనటువంటి, ఇది ఒక ఉద్వేగం. కరేజియస్ అంటే ధైర్య సాహసాలు, అతనిలో ఉండే ధైర్యం, అది మనం చూడగలుగుతామా, చూడలేము, జస్ట్ ఫీల్ అవ్వగలుగుతాం అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాంక్రీట్ నౌన్ అంటే వీ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్, టేబుల్, చైర్, కార్, వెహికల్స్, ఎనీ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ అంటే వస్తువు అండి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వస్తువు. సో షార్ట్ ఫామ్స్లో చెప్తాను చూడండి, ఎట్లంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే we can't see, C-O-N', can't see. ఇది కాంక్రీట్ నౌన్ వచ్చి we can see the object, we can see the object. We can't see the object, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది we can't see the object. ఇది షార్ట్ ఫామ్స్లో గుర్తుపెట్టుకోవచ్చండి, ఓకేనా. మీరు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ దీన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకుంటే బాగా ప్రాక్టీస్ చేయొచ్చు, బాగా నీట్గా అర్థమవుతుందండి, ఓకేనా.